హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లెటూరు అమ్మాయి దుర్గా. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయాలని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇవాళ వ్లాగ్ ఏంటంటే, ఒక సబ్స్క్రైబర్ అయితే కామెంట్ చేశారనమాట. మీ మ్యారేజ్ గురించి, అలానే మీ ఎడ్యుకేషన్ గురించి, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పండి సిస్టర్ అని చెప్పి. వాళ్ళకి డౌట్ ఎందుకు వచ్చిందంటే, లాస్ట్ వీడియోలో నాకు చిన్న ఏజ్లో మ్యారేజ్ అయింది కదా, అందుకే నాకు అంతగా వంటలు చేయడం రాదు అనేసి అని అన్నాను. అందుకని చెప్పి వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇంకా ఫస్ట్ అయితే మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తాను. నాదైతే ఏలూరు అనమాట. సో పుట్టి పెరిగింది మొత్తం ఏలూరులోనే. మేమైతే నలుగురము, నేను, చెల్లి, నాన్న, అమ్మ. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనమాట. మరీ అంత అంటే రిచ్ అని కాదు, మరి అంత పూర్ అని కాదు, మిడిల్ క్లాస్. ఇంకా నాన్న మమ్మల్ని పనికెళ్ళి, అమ్మ నాన్న మమ్మల్ని బాగానే చూసుకునేవాళ్ళు. నేను ఇంకా 6th నుంచి 7th క్లాస్కి వెళ్తాను అనగా సమ్మర్ హాలిడేస్లో మా నాన్న అయితే చనిపోయారనమాట. అంటే బాగా డ్రింక్ చేయడం వల్ల బాగా తాగుడుకి అలవాటు అయిపోయి సో అలా చనిపోయారనమాట. ఇంకా అప్పటి నుండి మా అమ్మాయి మమ్మల్ని చూసుకుంది, మా అమ్మాయి పెంచింది. ఇంకా మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి వస్తే, నాన్న తరపు వాళ్ళు చుట్టాలు ఉన్నారు. మా నాన్న చనిపోయినాక ఇంకా వీళ్ళతో మేము ఎందుకు మాట్లాడాలి, మా అన్నయ్య లేనప్పుడు అన్నట్టు మాతో మాట్లాడడం మానేశారనమాట. మా అత్తలు నలుగురు ఉన్నారు, ఇంకా మా పెద్దనాన్న ఉన్నారు, మా తాతయ్య కూడా ఉన్నారు. మా పెదనాన్న మాతో మాట్లాడతారనమాట. కానీ మా తాత మాతో మాట్లాడడు. ఇంకా మా అత్తలు కూడా నలుగురు ఉన్నా సరే మాతో మాట్లాడరు. మా అన్నయ్య చనిపోయారు కదా, ఇంకా వీళ్ళతో ఎందుకు మేము మాట్లాడాలి అన్నట్టుగా. ఇంక అప్పటి నుండి మేము కూడా మాట్లాడడం వాళ్ళతో మానేసాము. ఇంకా అమ్మ వాళ్ళ తరపు ఫ్యామిలీ ఉంది, కానీ నాన్న తాగి వచ్చి గొడవల వల్ల నువ్వు వెళ్ళొద్దు నీ పుట్టింటికి అని చెప్పి అలా గొడవ పెట్టుకునేవాడు అనమాట. ఇంకా నాన్న చనిపోయాకైతే వెళ్ళాము. అంటే చిన్నమ్మమ్మ ఉంది మాకు. అంటే అమ్మ వాళ్ళ అమ్మ లేదనమాట, వాళ్ళ చెల్లి ఉంది. సో అక్కడికి వెళ్ళేవాళ్ళు, వాళ్ళ ఇంటికి వాళ్ళు కూడా మా ఇంటికి వచ్చేవాళ్ళు. ఇప్పటికీ వస్తున్నారు, ఇప్పటికీ మాతో మాట్లాడుతున్నారు. ఇంకేదులో చుట్టాలు ఉన్నారంటే మాకు వాళ్ళు ఒక్కలే అనమాట. ఇంకా నేను నా మ్యారేజ్ గురించి, ఇంకా నాకు మ్యారేజ్ ఎప్పుడైందంటే, నేను 9th క్లాస్ నుంచి 10th వెళ్తాను అనగా అయిందనమాట. 2020 మార్చి 29th ఫిక్స్ అయింది నాకు మ్యారేజ్ అయితే. ఇంకా మ్యారేజ్ అయిపోయింది. అప్పటికి నాకు 14 సంవత్సరాలు అనమాట. ఇంకా మ్యారేజ్ అయిపోయింది, హ్యాపీగానే ఉన్నాము. మా పెళ్ళి ఫుల్ లాక్డౌన్లో జరిగింది, కరోనా టైం అనమాట. ఇంకా సత్తెనపల్లిలో జరిగింది, మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర. అక్కడ ఒక 1 month ఉన్నాము. తర్వాత అయితే ఇంకా ఇక్కడికి వచ్చేసామన్నమాట, 70 తాళ్ళూరుకి. ఇంకా మా ఆయన ఇక్కడే ఉండేది. ఇంక ఇక్కడికి వచ్చేసాం, మా సొంత ఇల్లు ఇక్కడే అని చెప్పి. ఇంకా మా ఆయన అయితే పెళ్ళి కాకముందు ఏం పని చేసేవాళ్ళు అంటే, హైదరాబాద్లో ఫ్రూట్స్ మార్కెట్లో పనిచేసేవాళ్ళు. ఇంక ఇక్కడ పెళ్ళై ఫుల్ లాక్డౌన్ కదా, ఇంకా వెళ్ళడానికి కుదరలేదు. ఇంక అప్పటి నుండి ఇక్కడే ఉండి ఇక్కడే తాపి పనికి వెళ్తున్నారు. ఇంకా నేను కూడా ఫస్ట్లో పొలం పనికి అయితే వెళ్ళాను అనమాట. అంటే ఫస్ట్ కొన్ని రోజులు వెళ్ళలేదులేండి, ఇంట్లోనే ఉన్నాను. తర్వాత నేను కూడా వెళ్తే మంచిది అన్నట్టుగా, ఇంకా అందరూ వెళ్తున్నారు కదా అని చెప్పి, ఇంకా ఏదైనా కొనుక్కోవడానికైనా అవసరం ఉంటాయి డబ్బులు అని చెప్పి, వెళ్తే ఒక రూపాయి మిగిలిద్ది కదా అని చెప్పి వెళ్ళాను. ఒక 1 year కూడా వెళ్ళలేదు, కొన్ని రోజులు అయితే వెళ్ళాను అనమాట. ఒక 7 నెలలు ఏమో, 8 నెలలు ఏమో వెళ్ళాను. ఇంకా వెళ్ళిన తర్వాత ఇంకా నేను ప్రెగ్నెంట్ అని తెలిసింది, ఇంకా ఆగిపోయాను అనమాట. ఇంకా మా ఆయన వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడితే, చాలా అంటే చాలా మంచి వాళ్ళు అందరూ. నన్ను బాగా చూసుకుంటారు. మా బావ కావచ్చు, మా అక్క, మా పిన్ని వాళ్ళు చాలామంది నన్ను బాగా చూసుకుంటారు. ఇంకా నాకు అమ్మ తరపు ఫ్యామిలీ లేకపోయినా, అదే నాన్న తరపు వాళ్ళ ఫ్యామిలీ లేకపోయినా, మా ఆయన తరపు వాళ్ళ ఫ్యామిలీ ఉందన్నమాట. చాలా అంటే చాలా మంచోళ్ళు అందరూ. మా బావ కూడా చాలా అంటే చాలా మంచోరు. అంటే మా ఆయనకి ఏదైనా సమస్య వస్తే చాలు, వాళ్ళ ఊరు అంబాపురం అనమాట, అక్కడి నుండి ఇక్కడ దాకా వస్తారనమాట. అది ఏదైనా కానీ సమస్య వస్తే చాలా వస్తాడు, బాగా చూసుకుంటారు మమ్మల్ని. ఏదొచ్చినా మేము మా బావ చెప్పుకుంటాము. ఇంకా మా అక్క కూడా చాలా మంచిది, నాకు హెల్ప్ చేసిద్ది వంటలు చేయడంలో కానీ, ఇంకేదైనా సరే. ఇంకా శారీస్, ఆడవాళ్ళు అన్నాక శారీసే కదా, శారీస్ అలా జ్యువెలరీ గురించి బాగా మా అక్క దగ్గరే. అంటే నాకు సొంత అక్క చెల్లెలు ఎవరు అంటే సొంత వాళ్ళు ఎవరు లేరు కదా, అక్క. సో మా అక్క ఉందన్నమాట. హ్యాపీ నేనైతే. ఇంకా మా పిన్నులు కూడా చాలామంది ఉన్నారు. బయట వాళ్ళు ఎలా అంటే, నేను చికెన్ కర్రీ పూరి చేసిన వీడియోకి నీ అంత పర్లేదమ్మా, మా వంటలు బాగానే ఉంటాయి అంటున్నారు. అదే లేదు, ఇలా కదమ్మా, ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది వంట అని చెప్తే, ఏమైంది చెప్పండి, చిన్న ఏజ్లో మ్యారేజ్ అయింది కాబట్టి నాకు అంతగా వంట రాదు. అదే మా పిన్ అనుకోండి, నా వీడియోస్ చూసిద్ది, ఇలా కాదు దుర్గా అలా చేయని చెప్పిద్ది అనమాట. అలా చెప్పేవాళ్ళు ఉంటే హ్యాపీ. అంతేగాని వేలెత్తి చూపిస్తే ఏమొస్తుంది చెప్పండి, మీకు కానీ నాకు కానీ. చెప్తే నేను నేర్చుకుంటా కదా, అంతేగాని ఇలా మాట్లాడే మాటలు అసలు పట్టించుకోకూడదు. నేను అసలు పట్టించుకోను కూడా. సత్తెనపల్లిలో పిన్ని కూడా ఉందన్నమాట. ఆ పిన్ని కూడా మమ్మల్ని బాగా చూసుకునిద్ది. ఇంకా మా ఆయనకి అమ్మ లేదనమాట. అంటే మా అత్తయ్య చనిపోయారు ఎప్పుడో. సో నేను, మా ఆయన, బాబు, అదే అరవింద్, ఇంకా మా మావయ్య ఉంటాం. మేము నలుగురమే ఉండేది. మావయ్య అయితే మిల్లో పని చేస్తారనమాట, రైస్ మిల్కి వెళ్తారు. ఇంకా మా ఆయన నన్ను బాగా చూసుకుంటారనమాట. చిన్న ఏజ్లో మ్యారేజ్ అయితే నేను అనుకునేదాన్ని ఒకప్పుడు, అబ్బా చిన్న ఏజ్లో మ్యారేజ్ అయిపోయింది, ఎవరికైనా బాధ ఉంటుంది. ఇప్పుడు 20 సంవత్సరాలు ఉన్న అమ్మాయిని
పెళ్లి చేసుకోవాలంటే కొంచెం ఏడుపొచ్చిద్దబ్బా పెళ్లి చేసుకోవాలా అని చెప్పి. అలాగే నాకు 14 సంవత్సరాలకి పెళ్ళయిందంటే మీరు అర్థం చేసుకోండి ఎంత బాధ ఉంటదో. కానీ నాకు ఆ బాధంతా పోయిందనమాట. మా ఆయన చూసుకుంటారు. నన్ను అర్థం చేసుకుంటారు. మా ఆయన నాకు దొరకడం అదృష్టమనే చెప్పాలి. చాలా అంటే చాలా చూసుకుంటారు. అంటే నాకేదైనా పని రాకపోయినా చెప్తారు. మా ఆయనే హెల్ప్ చేస్తారనమాట. ఇంట్లో చాలా అంటే చాలా పని అంటే సగం ఆయనే చేస్తారు. సగం నేను చేస్తాననమాట. అంత హెల్ప్ చేస్తారు నాకు. అంటే ఇంకా ఆయన బయటికి పనికి కూడా వెళ్ళి, ఇంకా చిన్నప్పుడు నాన్న తాగొచ్చి ఇలా గొడవలు అవుతూ ఉంటే అక్కడ పడ్డా కదా బాధ. ఇక్కడ లేదనమాట ఆ బాధ. అంటే మా ఆయన తాగడం కానీ, వచ్చి మమ్మల్ని అట్లా కొట్టడం అట్లాంటిది ఏమీ లేదు. ఫుల్ హ్యాపీ అనమాట నేనైతే. నా లైఫ్ బాగా మారిపోయింది. ఇంకా నా లైఫ్‌లో ఏంటంటే ఒక చదువు లేదు అన్న తప్ప ఒక బాధ తప్ప అంతకు మించి ఇంకేం లేదు. కనీసం 10th సర్టిఫికేట్ కూడా లేదని చెప్పి. ఇంకా దానికైతే అది కూడా మర్చిపోయాలేండి ఈ మధ్య అయితే. ఇంకా మా ఫ్రెండ్స్ అంటారా, మా ఫ్రెండ్స్ కూడా నేను పెళ్ళయింది కదా, పెళ్ళైన తర్వాత మా ఫ్రెండ్స్‌తో అసలు టచ్‌లో లేను అంతగా. బయటికి వెళ్ళేదాన్ని కాదు. అంటే ఏలూరు వెళ్ళాక బయటికి వెళ్ళేదాన్ని కాదు. వాళ్ళతో మాట్లాడేదాన్ని ఎప్పుడో ఒకసారి అన్నట్టు, 6 నెలలకు ఒకసారి అన్నట్టు అలా మాట్లాడేదాన్ని. ఫ్రెండ్షిప్ డేకి వస్తే ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టేవాళ్ళు అంతే. ఇంక అంతకు మించి మాట్లాడేదాన్ని కాదు. కానీ 2023లో వాళ్ళతో బాగా ఎంజాయ్ చేశాననమాట. ఈ 3 ఇయర్స్ వాళ్ళతో అంటే వాళ్ళు 10th అంటే వాళ్ళు ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు చదువుకున్నారు. ఇంకా చదువుకుంటున్నారు కొంతమంది. కొంతమందయితే పెళ్ళిళ్ళు అయిపోయినాయి నాలానే. మొన్న అయిందిలేండి పెళ్ళి కూడా. ఇంకా హ్యాపీ అనమాట. అంటే ఆ 3 ఇయర్స్ వాళ్ళతో లేను అన్నదంతా ఈ 2023లో ఫుల్ అయిపోయింది హ్యాపీ. వాళ్ళతో తిరగడం గానీ, ఇంటికెళ్ళి ముచ్చట్లు చెప్పుకోవడం గానీ హ్యాపీ అనమాట. ఇప్పటికి కూడా ఫోన్ చేసుకొని మాట్లాడుకుంటాము. ఇంకా మా ఆయన ఎలాంటి వారంటే, నేను ఏదైనా కొనుక్కోవాలి అనుకుంటే అది ఏదైనా కావచ్చు, జ్యువెలరీ కావచ్చు, శారీ కావచ్చు, మర్చిపోయానంటే తర్వాత ఆయనే తీసుకెళ్ళి ఆ రోజు కొనుక్కుంటాను అన్నావుగా కొనుక్కో అని చెప్పి ఇప్పిస్తారనమాట. అంటే నాకే గుర్తు చేస్తారు ఆయన అలాంటాయన అనమాట. అంటే అలా అని చెప్పి నేను కెమెరా ముందు ఏమి గొప్పలు చెప్పుకోవట్లేదు. మా ఆయన గురించి ఉన్నది ఉన్నట్టే చెప్తున్నాను. ఇంకా మనీ కూడా దాయాలని ఆలోచిస్తారు. రేపటికి అరవింద్‌కి ఫ్యూచర్‌కి ఉపయోగపడేలాగే ఆలోచిస్తారు. డబ్బులు నాశనం చేద్దాము అన్నట్టుగా అయితే ఆలోచించరు. అంటే చెప్తున్నాను బాగా ఆలోచిస్తారనమాట. చాలా అంటే చాలా బాగా. నాకంటే కూడా మా ఆయనే. ఇంకా మొన్నటిదాకా అయితే ఒక 1 మంత్ ఏమో వెళ్ళినట్టున్నాను పొలం పనికి. ఇంకా టైం సరిపోవట్లే అరవింద్‌కి అని చెప్పి మానేసి ఇంకా స్టిచ్చింగ్‌కి వెళ్తానంటే ఇంకా నేను అడిగాను. మా ఆయన వెంటనే ఒప్పుకున్నారనమాట. సర్లే వెళ్ళి నేర్చుకో అన్నారు. ఇంకా 1 మంత్ వెళ్ళాను స్టిచ్చింగ్ కూడా. ఇంకా అరవింద్‌కి అంగన్వాడీ హాఫ్ డేస్ అవ్వడం వల్ల ఇంకా మానేయాల్సొచ్చింది. ఇంకా సర్లే ఇప్పుడు వెళ్ళకపోతే ఏం కాదులే, ఈ 2 నెలలు ఇంట్లోనే ఉండు. మళ్ళీ సమ్మర్ హాలిడేస్ అయిపోయాక స్కూల్ ఓపెన్ అయ్యాక వెళ్దువులే అప్పుడు పంపిస్తాలే అన్నారు. ఇంకా మళ్ళీ ఏంటంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు నేననమాట. పుట్టింటికి వెళ్ళాలంటే కొంతమంది వద్దు ఇప్పుడొద్దు మొన్నేగా వెళ్ళొచ్చింది. నెల అవుతుంది నేను వెళ్ళొచ్చి. సో ఇప్పుడు అడిగినా సరే నన్ను పంపిస్తారనమాట. వెళ్ళొద్దు అని చెప్పరు అసలకి మా ఆయన. మళ్ళీ మా ఫ్రెండ్స్‌తో నేను ఇప్పుడే కదా తిరగడం. చింతపతి వెళ్ళాను మొన్న వచ్చినప్పుడు, పార్క్ వెళ్ళాను 2 టైమ్స్. ఇంకా కొన్ని చోట్ల తిరిగామనమాట అలాగా. సో మా ఆయనకి ఫోన్ చేసి చెప్తే సర్లే వెళ్ళు అంటారే కానీ వెళ్ళొద్దు ఎందుకు అసలు అనరనమాట. దాంట్లో కూడా ఫుల్ హ్యాపీ. ఇప్పుడిప్పుడే మా ఫ్రెండ్స్‌తో కొంచెం ఎంజాయ్ చేస్తున్నాననమాట. అంటే లైఫ్ ఇప్పుడే బాగుంది నాది. ఆ 3 ఇయర్స్ కంటే కూడా ఇప్పుడే బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. నేనైతే ఒకటే అనుకుంటున్నాననమాట. ఇంకా నా యూట్యూబ్ ఛానల్ అయితే ప్రస్తుతానికి ఇలాగే ఉంది. రన్ అవుతుంది ప్రస్తుతానికైతే హ్యాపీయే. ఎవరేమన్నా నేను పట్టించుకోను. మళ్ళీ ఏంటంటే నేను ఏదో ఒకటి చేయాలి అంటే మిషన్ నేర్చుకోవడమో, లేదంటే పొలం పనికి వెళ్ళడమో, ఈ రెండిట్లో ఏదో ఒకటి నేర్చుకోవాలి. అంటే ఏదో ఒకటి దాని మీద డిపెండ్ అవ్వాలి అని చెప్పి నేను అనుకుంటున్నాను. చూడాలి. యూట్యూబ్‌తోనే ఉందాము అని అయితే కాదు నా ఆలోచన. పొలం పనికి వెళ్ళాలి, అలానే యూట్యూబ్ చేసుకోవాలని. సో స్టిచ్చింగ్ కూడా నేర్చుకుందాం అనుకుంటున్నాను. ఏమైద్దో చూడాలి. ఇప్పుడు ఎలాగో ఆగిపోయింది కదా. ఇంకా మా ఆయన ఎలాంటి వారంటే ప్రతి పనిలో హెల్ప్ చేస్తారనమాట. నేను ప్రెగ్నెంట్ అయ్యి థర్డ్ మంత్‌లో ఉన్నప్పుడు అసల మామూలుగా కాదు, వాంతులయ్యి అసలు లెగిచేదాన్నే కాదు. అలా నిద్రపోతూనే ఉండేదాన్ననమాట. అసలు ఓపిక ఉండేదే కాదు. మొత్తం అంతా పని మా ఆయనే చేసేవాళ్ళు. అంటే బట్టలు ఉతకడం, అంట్లు కడగడం, ఇల్లు ఊడడం, వంట వండడం మొత్తం అంతా ఆయన చేసి మళ్ళీ తావి పనికి వెళ్ళేవారనమాట. నన్ను అంత బాగా చూసుకునేవాళ్ళు. ప్రెగ్నెంట్‌తో ఉన్నప్పుడనే కాదు, ఇప్పటికి కూడా నాకు ఏదైనా హెల్త్ బాగోకపోతే మొత్తం పనంతా ఆయనే చేస్తారు. ఇంకా నేనైతే పుట్టింది 2006 అనమాట. సో మీరే లెక్కేసుకోండి నాకు ఎంత ఏజ్ ఉంటదో. నేనైతే వీడియో కోసం ఏమి అబద్ధాలైతే ఏం చెప్పట్లేదు. ఇంకా ఏంటంటే వంటలంటే వస్తాయి. ఎవరికీ పుట్టుకతోనే ఏది రాదు కదా. అందరికీ అన్నీ రావాలని రూల్ కూడా లేదు కదా. చిన్నగా నేర్చుకుంటూ ఉంటే అవే వస్తాయి. నాకంత బాధ లేదు. ఎందుకంటే మా మావయ్య ఏమనరు, మా ఆయన ఏమనరు. అర్థం చేసుకునే వాళ్ళే దొరికారు కాబట్టి నాకు. ఇంకా ఒకప్పుడు అనుకునేదాన్ని అనమాట. మాది ఏలూరు అని చెప్పా కదా. అక్కడి నుండి ఇక్కడికి అమరావతి 4 అవర్స్ జర్నీ ఉంటుంది మ్యాక్సిమం. ఇంత దూరం ఎందుకు వచ్చానురా బాబు అనిపించేది.
అంటే ఈ 3 ఇయర్స్ అలానే అనిపించేది. కానీ ఇప్పుడు నాకు నేనే వెళ్ళడం నేర్చుకున్నాను బస్సులో. మళ్ళీ రావడం కూడా అలవాటయిపోయిందనమాట. అంటే మా ఆయన్నే తీసుకెళ్ళమనేదాన్ని. ప్రతిసారి ఆయనే రాలేరు కదా! ఇంక మా ఫ్రెండ్స్‌తో కలవడానికి ఎళ్ళడానికైనా, మా ఫ్రెండ్ పెళ్ళికైనా, దేనికైనా వెళ్ళాలంటే ఆయన ఇక్కడ పనులుంటాయి కాబట్టి ఇంక నేనే వెళ్ళడం నేర్చుకున్నాను. ఇంక నన్ను ఎప్పుడు కావాలంటే అప్పుడు పంపిస్తున్నారు కాబట్టి ఇంకా హ్యాపీ అనమాట. ఇంకోటేంటంటే యూట్యూబ్ గురించి ఎవరేమనుకున్నా నేను పట్టించుకోను. నా పని నేను చేసుకుంటూ వెళ్తానంతే. ఇప్పుడు మాటలు ఎనకాల అనుకునేవోళ్ళు టైమ్ పాస్‌కి మాట్లాడుకుంటారు మన గురించి. ఏదో వాళ్ళకి పని లేక. కానీ ఏదో ఒక పనున్న వాళ్ళైతే మన గురించి అంతగా మాట్లాడుకోరని నేను అనుకుంటాను. అలా మాట్లాడుకునే వాళ్ళ గురించి పట్టించుకోకూడదు. ఎందుకంటే మనకేమొచ్చి ఫుడ్ ఆళ్ళేం పెట్టరు కదా! అన్నం వచ్చి అట్లా మనకేం బాగోపోతే హెల్ప్ ఏం చేయరు కదా! ఒకవేళ నా వీడియోస్‌లో ఏమైనా తప్పుగా ఉంటే మా బావ చూస్తారు, మా పిన్ని చూసిద్ది. వాళ్ళే చెప్తారు ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా. ఇంకా మా ఆయన కూడా అదే చెప్తారనమాట. బ్యాడ్ కామెంట్స్ వస్తే పట్టించుకోకూడదని చెప్పి. నేనే చెప్దామనుకున్నా ఒకవేళ ఫ్యూచర్‌లో మనకు ఇప్పటికైతే రావట్లేదు బ్యాడ్ కామెంట్స్. ఫ్యూచర్‌లో ఎప్పుడైనా వస్తే ఏమో అని నేను అనుకునేదాన్ని. మా ఆయన అన్నారు, "బ్యాడ్ కామెంట్స్ వస్తే ఏం పట్టించుకోకూడదు. వీటిల్లో అంటే వీడియోస్ పెడుతున్నామంటే" అనేసి అన్నారు. ఇంకా నేను హ్యాపీ అనమాట. ఇంత మంచి హస్బెండ్ దొరికాక ఎవరికైనా హ్యాపీగానే ఉంటారు కదా! సో, నేను కూడా అంతే. నాకేది కావాలంటే అది తీసుకొచ్చి ఇస్తారు. ఫుల్ హ్యాపీ నేను. నా లైఫ్ ఇప్పుడే బావుంది చెప్పాలంటే నా చిన్నప్పటి కంటే కూడా. నేనంతా వీడియో తీద్దాం అనుకున్నాను దీని గురించి. కానీ అరవింద్ అల్లరి వల్ల అసలు తీయలేకపోయాననమాట. ఇంకా వాడు చేసే గోలకి వీడియో ఆన్ చేయడం, ఏదో ఒకటి మాట్లాడడం. అందుకని చెప్పి ఇంక నిన్న కుదరలేదు. అందుకని ఈరోజు పోస్ట్ చేస్తున్నాను వీడియో. వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్.